ఏరా, నువ్వు మంచివాడిగా మారిపోయి నాగేశ్వరిని కాపాడేయాలనుకుంటే నేను వదిలేస్తాననుకున్నావా? మాణిక్యం, నువ్వు చెప్పేది నిజమా? అవును, నాగేశ్వరి స్వయంగా ఫోన్ చేసి చెప్పిందట. నాగేశ్వరి ఇప్పుడు మల్లన్న ఇంట్లో ఉందట. తనను కలవటానికే దుర్గ సముద్రం వెళ్ళారు. ఇప్పుడు ఏం చేద్దాం స్వామి? అశోక్, అశోక్, కాస్త వచ్చుకోరా. ఏదైనా వెహికల్ వస్తే ఆపుతాను. పోతుందిరా. ఎలాగైనా సరే దుర్గా సముద్రం పోవాలి. నాగేశ్వరిని కాపాడాలి. వెళ్దాంరా. ఏదైనా వెహికల్ రాని. అంతవరకు వెయిట్ చేద్దాం. ప్రమాదం. త్వరగా వెళ్దాం. అశోక్, ఎలా నడుస్తావురా? బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు. వెళ్దాం పద. సార్ రండి సార్. సార్ రండి సార్. అశోక్, 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 ఏమైంది? ఏమిటా రక్తం? అదంతా తర్వాత చెప్తాను. నాగేశ్వర ప్రాణానికి చాలా ప్రమాదం ఉంది. వెంటనే వెళ్ళి తను సేవ్ చేయాలి. మనం దుర్గ సముద్రం పోదాం. పదండి, పదండి. నాగేశ్వరి ప్రాణాలకి ప్రమాదమా? ఏంటి బాబు నువ్వు అనేది? ఇప్పుడైతే పెయింటింగ్ నాగేశ్వర ప్రాణాలు తీయబోతుంది. మనం వెంటనే నాగేశ్వరిని కాపాడాలి. పదండి త్వరగా. వదండి సార్. సార్ మీరు వెనకాల కూర్చోండి, నేను డ్రైవ్ చేస్తాను. అలాగే. త్వరగా పోనీ బాబు. ఎంత దూరం ఉంటుంది? 100-120 కిలోమీటర్లు ఉండొచ్చు సార్. త్వరగా పోనీ బాబు. నాగేశ్వరి, మీ అమ్మా నాన్నలకి ఫోన్ చేసిన క్షణం నుంచి ఇప్పటి వరకు 100 సార్లు పైగా గుమ్మంలోకి ఇంట్లోకి తిరిగావు. వాళ్ళు వచ్చేస్తారు. అలా కూర్చో.
మా అమ్మా నాన్నల్ని చూడాలని చాలా ఆతృతగా ఉంది. మనసుకున్నంత వేగం టైంకు ఉండదు కదమ్మా. మీ అమ్మ నాన్న సన్యాసం తీసుకుని నాగేశ్వరం నుండి బయలుదేరే ఉంటారు. వాళ్ళు దుర్గ సముద్రం చేరుకోవడానికి దాదాపు అర్ధరాత్రి అయిపోతుంది. నువ్వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. వాళ్ళు వచ్చిన తర్వాత నిద్ర లేపుతాను. నీ గదికెళ్ళమ్మా. నాకు నిద్ర పట్టడం లేదు. వాళ్ళని చూసేంత వరకు నిద్రపోవాలని ప్రయత్నించినా కంటికి కునుకురాదు. వాళ్ళొచ్చేంతవరకు వెయిట్ చేస్తాను. తల్లిదండ్రుల విషయం వచ్చేసరికి ఎంత ఎదిగిన పిల్లలైనా చిన్నపిల్లల్లా మారిపోతారని నిన్ను చూస్తే అర్థమవుతుంది. వాళ్ళొచ్చిన తర్వాత ఎలాగూ నువ్వు తనివి తీరా మాట్లాడుకుంటావు. మాటల్లో పడితే తెల్లవారే వరకు ఆగవు. పైగా మీ అమ్మా నాన్నలతో పాటు సన్యాసి కూడా వస్తున్నారు. ఆయన వెంటనే నిన్ను బయలుదేరమంటే నీకు విశ్రాంతి కూడా ఉండదు. అందుకే కాసేపు అలా కునుకు తీయమ్మా. అవునమ్మా, నాగపౌర్ణమికి ఇంకా 3 రోజులే టైం ఉంది. ఈ 3 రోజుల్లో నీకు నిద్రాహారాలు ఉంటాయో లేదో, ఉన్న కాస్త సమయంలోనైనా విశ్రాంతి తీసుకో. వెళ్ళు. మళ్ళీ నాకు ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేసి నాగేశ్వరం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. నాగేశ్వరి పొద్దునే ఫోన్ చేసింది. ఆ నెంబర్ రిసీవ్ కాల్స్లో ఉండొచ్చు. వెంటనే ఫోన్ చేస్తాను. త్వరగా. సిగ్నల్ దొరకడం లేదు. త్వరగా డైల్ చేయండి. సిగ్నల్స్ లేవు. సిగ్నల్ దొరకట్లేదు. మళ్ళీ ట్రై చేయండి. సిగ్నల్ వచ్చింది. హలో. హలో, నేను నాగేశ్వర ఫాదర్ని మాట్లాడుతున్నాను. సార్, మేము మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఎక్కడున్నారు? మీరు రావడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? మేము వచ్చేస్తున్నాం. నాగేశ్వరి ప్రాణాలకు చాలా ప్రమాదం ఉంది. మీరు వెంటనే కాపాడండి. మీరు అనవసరంగా భయపడుతున్నారు సార్. తనకి ఏ ప్రాబ్లం లేదు. మా ఇంట్లోనే సేఫ్గా ఉంది. మీ ఇంట్లో ఉండడం వల్లే ప్రమాదం. ముందు తను సేవ్ చేయండి. ఏంటి సార్ మీరు అనేది? మా ఇంట్లో ప్రమాదం ఏముంది? మీ ఇంట్లో అమ్మాయి చేతిలో కత్తి పట్టుకున్న పెయింటింగ్ ఉందా? ఆ పెయింటింగ్ వల్లే ప్రమాదం. నాగేశ్వరి, నాగేశ్వరి, హలో 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 నాగేశ్వరి, నాగేశ్వరి, హలో
నాగేశ్వరి హలో హలో త్వరగా పనండి. హలో నాగేశ్వరి నాగేశ్వరి ఏమైందండి? నాగేశ్వరి నాగేశ్వరి ప్రాణానికి ప్రమాదం. అసలు ఏం నాగేశ్వరి! జరిగిందండి? నాగేశ్వరి 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 తలుపు తీ నాగేశ్వరి నాగేశ్వరి తలుపులు బిగిసిపోయాయి, రావడం లేదు. ఏమైంది? నాగేశ్వరి! ఎందుకంత కంగారు పడుతున్నారు? నాగేశ్వరి మొన్న శివయ్య తెచ్చిన పెయింటింగ్ నీ గదిలో ఉందా? అవును. ఆ పెయింటింగ్ వల్ల నీకు ప్రమాదం. ఎలాగైనా తలుపు తెరుచుకుని బయటికి రా నాగేశ్వరి. నాగేశ్వరి తలుపు తీ అమ్మా. రావట్లేదు మల్లన్న. నాగేశ్వరి! నాగేశ్వరి నాగేశ్వరి ఆ! ఆ! నాగేశ్వరి నాగేశ్వరి అమ్మా నాగేశ్వరి! నాగేశ్వరి అమ్మ నాగేశ్వరి ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం. నాగేశ్వరికి ఏమైంది? నాగేశ్వరి పరిస్థితి ఎలా ఉందో చూడండి. ప్రాణాలున్నాయి. త్వరగా హాస్పిటల్ తీసుకెళ్దాం. పదండి పదండి. నాగేశ్వరి తల్లిదండ్రులు వస్తున్నారు. నాగేశ్వరిని ఈ పరిస్థితుల్లో చూస్తే వాళ్ళు తట్టుకోలేరు. పైగా నాగేశ్వరిని దైవ కార్యం చేయనీయకుండా అడ్డుపడతారు. నాగేశ్వరిని ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళాలి. ఎలా? మీరు గుమ్మం నుంచి వెళ్ళిపోండి, వాళ్ళని నేను ఎలాగోలాగా మేనేజ్ చేస్తాను. సిద్ధప్ప జాగ్రత్త, నెమ్మదిగా తీసుకుపోతండి. మా అమ్మాయి ఇది తను క్షేమంగా ఉండాల్సిన చోటుకి వెళ్ళిపోయింది. తను ఇక్కడ లేదు. లేదు, తనకేదో జరిగింది. మా బిడ్డ ఎక్కడ? లేదండి, నేను నిజమే చెప్తున్నాను, తను ఇక్కడ లేదు. మల్లన్న, నాగేశ్వరికి భైరవ్ వల్ల ప్రమాదం ఉంది. తను ఎక్కడుందో చెప్పండి. నువ్వు వైరవి మనిషే కదా, వీడిని నమ్మకండి. అసలు వీణెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? ఇతను ఇంతకు ముందు ఎలాంటి వాడైనా కావచ్చు, కానీ మనిషిగా మారి మనకిప్పుడు సహాయం చేయడానికి వచ్చాడు. నాగేశ్వరికి భైరవి వల్ల ప్రమాదం ఉందని ఇతను చెప్తేనే మాకు తెలిసింది. దయచేసి మా అమ్మాయి ఎక్కడుందో చెప్పండి. సార్, నేను చెప్పే నిజం. మీ అమ్మాయి ఇక్కడ లేదు. ఎక్కడుందో చెప్పండి. అసలు మా అమ్మాయికి ఏమైందో చెప్పండి. ఏం కాలేదు, తను క్షేమంగానే ఉంది. అబద్ధం! నాకు ఫోన్లో నాగేశ్వరి అరుపులు ఇప్పించాయి. తనకేమైందో చెప్పు. ఏం కాలేదంటున్నానుగా. మర్యాదగా నిజం చెప్తావా లేదా? చెప్తున్నానుగా, అర్థం చేసుకోకపోతే ఎలా? చేతిగా రక్తం ఏంటి? నాగేశ్వర రక్తమే కదూ? కాదు. నేను నీకు ఫోన్ చేసి పావుగంట అయింది. అప్పుడు ఇంట్లోనే ఉన్న అమ్మాయి ఇప్పుడు ఏమైంది? చెప్తావా లేదా? పాపం, నీ కాళ్ళకు దండం పెడతాను. మా అమ్మాయి ఏమైందో అమ్మా, చెప్పు.
ముకుందా, ప్రాణాలకేమీ ప్రమాదం లేదు కదా? ప్రాణాలకైతే ప్రమాదం లేదు కానీ తను స్పృహలోకి రావటానికి కోలుకోవటానికి ఎంతకాలం పడుతుందో తెలీదు. ఎంతకాలం అంటే? వారము, 10 రోజులు, నెల తెలీదు. స్వామి 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 ఏమైంది? ఏమైంది స్వామి? అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైంది స్వామి? జరగరాని ఘోరమే జరగబోతోంది సిద్ధప్ప. నాగేశ్వరి కొలంలో నేత్రాలను సాధించి విగ్రహంలో అమర్చుతుందని, తన బాధ్యతను నెరవేర్చటం ద్వారా ఆలయానికి చుట్టుపక్కలున్న 7 ఊళ్లను కాపాడుతుందని అనుకున్నాను. కానీ ఇప్పుడు మరో 2 రోజుల్లో నాగపౌర్ణమి రాబోతోంది. ఈ 2 రోజుల్లో నాగేశ్వరి కోలుకోకపోతే కొలంలోని నేత్రాలను సాధించలేదు. నేత్రాలను సాధించలేకపోతే ఘోరం జరిగిపోతుంది. ఈ నాగపౌర్ణమి రోజున చంద్రకిరణాల ప్రభావం వల్ల కొలంలోంచి బయటకు వచ్చే అమ్మవారి నేత్రాలను నాగేశ్వరి స్వీకరించకపోతే అవి మళ్లీ కొలంలోకి వెళ్ళిపోయి స్థానభ్రంశం చెందుతాయి. ఆ తరువాత నేత్రాలు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోవటం అసాధ్యం. మరైతే ఎలా స్వామి? ఈ గండం గట్టెక్కడం ఎలా? ముకుందా, నాగేశ్వరి వెంటనే కోలుకునే అవకాశం ఏమైనా ఉందా? లేదు స్వామి. మన అదృష్టం బావుండబట్టి కనీసం నాగేశ్వరి ప్రాణాలైనా దక్కాయి. సహజ సిద్ధమైన కత్తితో దాడి జరిగి ఉంటే కూడా పరిస్థితి ఇంకాస్త మెరుగ్గా ఉండేది. భైరవి మాంత్రికంతో చేసిన పనికి ఏ వైద్య శాస్త్రానికి లొంగుతుంది చెప్పండి? స్వామి, ఆలయానికి వెళ్దాం, అమ్మవారిని వేడుకుందాం. తన బిడ్డ పరిస్థితి గురించి ఆ తల్లికి మాత్రం తెలియదా? మనం వెళ్ళి మొరపెట్టుకున్నంత మాత్రాన ఒరిగేదే ఉంది. ఆ తల్లి నాగేశ్వరిని పరీక్షిస్తోంది అని తెలుసు గాని మరి ఇలా అనుకోలేదు. ఇందులో అమ్మవారు చేసేదేముంది? ఆ దుష్టురాలు భైరవి దైవకార్యాన్ని అడ్డుకోవడానికి ఎలా చేసింది? స్వామి, ఈ సమస్య నుండి బయటపడటానికి మార్గం ఏదైనా చెప్పగలరా? నేను మాత్రం ఏం చెప్పగలను? కాలమే ఈ సమస్యను పరిష్కరించాలి.